2G కుంభకోణంపై ముసాయిదా నివేదికను ఆమోదించే విషయమై సంయుక్త పార్లమెంటరీ సంఘం చివరి సమావేశం వాయిదా పడింది. ఈ మధ్యాహ్నం జరగాల్సిన భేటీని వాయిదా వేస్తున్నట్టు చాకో తెలిపారు. జేపీసీ నివేదికపై రచ్చ జరుగుతున్న తరుణంలో సమావేశం వాయిదా పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు నివేదిక పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని విపక్షాలు ధ్వజమెత్తాయి. 2G కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చివరి సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. ఇప్పటికే నివేదికపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ ఆలోచనలో పడింది. అత్యవసరంగా సమావేశమైన పార్టీ కోర్ కమిటీ దీనిపై చర్చిస్తోంది. ఈ సమావేశానికి జేపీసీ అధ్యక్షుడు చాకో కూడా హాజరయ్యారు. మరోవైపు సమావేశంలో ఈ ముసాయిదా నివేదికను వ్యతిరేకించి ఓటింగ్కు పట్టుబట్టాలని భాజపా భావిస్తోంది. తమ అభ్యంతరాలను కమిటీ అధ్యక్షుడు చాకో పట్టించుకోలేదని భాజపా నేత యశ్వంత్ సిన్హా ఆరోపిస్తున్నారు. చాకో అధికార పక్షానికి అనుకూలంగా నివేదికను రూపొందించారని ఆక్షేపించారు. कमेटी ముందుకు ప్రధాని వచ్చి వివరణ ఇవ్వాలని యశ్వంత్ డిమాండ్ చేస్తున్నారు. चाको साहब शुरू से ही एक कांग्रेस जन की तरह बिहेव कर रहे हैं, इसलिए आपको याद होगा कि पहले भी झगड़ा हो चुका है और अब तो झगड़ा चरम पर है। और अभी मैंने परसों ही पत्र लिखा है प्रधानमंत्री को कि अब तो परिस्थिति और बदल गई है, क्योंकि राजा ने जो उनके ही मंत्री थे दूरसंचार के, उन्होंने उनके ऊपर बहुत गंभीर आरोप लगाए हैं और ये कहा है कि हर फैसला उन्होंने प्रधानमंत्री से पूछकर और उनकी जानकारी में और उनकी अनुमति से किया। तो अगर राजा दोषी हैं तो प्रधानमंत्री कैसे दोषी नहीं है? क्या प्रधानमंत्री को अपने को डिफेंड नहीं करना चाहिए जब उन्हीं का मंत्री उनके ऊपर आरोप लगा रहा है? ముసాయిదా నివేదికను వ్యతిరేకించే అంశంలో తమతో కలిసి వచ్చే పార్టీలతో భాజపా నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే వామపక్షాలు నివేదికను ఆమోదించబోమని ప్రకటించాయి. యూపీఏతో సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం సహా రాజా వాంగ్మూలాన్ని వినలేదన్న కారణంతో డీఎంకే నివేదికను తిరస్కరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సమాజ్వాదీ పార్టీ సైతం డీఎంకేకు బాసటగా నిలుస్తూ రాజా వాదనలు వినాల్సిందేనని పట్టుబడుతోంది. ये राजा को मौका नहीं दिया गया तो हमारी पार्टी इसका विरोध करेगी। हमारी पार्टी इसके पक्ष में है कि राजा को अपनी सफाई देने का मौका देना चाहिए। अगर जेपीसी के चीफ ने नहीं किया तो हमारी पार्टी उनकी रिपोर्ट पर दस्तखत नहीं करेगी, उनका खुल के विरोध। We are not inclined to support it. Therefore, my position is to oppose the report and to see that it does not become JPC report. वोट को मांग जरूर करेंगे, जो रिपोर्ट हम मानते नहीं उसको हाथ जोड़ करके मान लेना ठीक है क्या? उसको खिलाफ करना गलत है क्या? और खिलाफ करने के लिए वोट मांगना गलत है क्या? మరోవైపు సభ్యులెవరైనా అసమ్మతి నోట్ను జతపరచవచ్చని జేపీసీ అధ్యక్షుడు పీసీ చాకో పునరుద్ఘాటించారు. జేపీసీల్లో ఓటింగ్ ఇంతకు ముందెప్పుడూ జరగలేదన్న విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ చివరి సమావేశంలో సభ్యులందరూ ముసాయిదాపై చర్చించి అవసరమైన మార్పులు సూచించి తప్పకుండా ఆమోదిస్తారనే నమ్మకం ఉందని చాకో ఆశాభావం వ్యక్తం చేశారు. I have called the meeting for as the last meeting for finally adopting the report of the committee. We have done a very tough job last 2 years. All of us were engaged in preparing this, and now we have made a very fair report. And the report may be or may not be acceptable to all the members, but we will discuss and sort out, and finally we will adopt the report. I am very hopeful about it. సభ్యులతో చర్చించి చివరి సమావేశం తేదీని ఖరారు చేయనున్నట్టు చాకో తెలిపారు.